ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వాట్ డస్ మెమరీ డూ అండ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ అవర్ కంప్యూటర్. సో మెమరీ అంటే ఏంటో మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. What is memory? In a computer, memory means the components that store data temporarily or permanently so that system can work efficiently. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే మెమరీ అంటే కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్. మనం మెమరీని 3 డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అండ్ క్యాచీ మెమరీ. వీటి గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకోవచ్చు. దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్. ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్ అవుట్పుట్ మెమరీ, ఏఎల్యు, కంట్రోల్ యూనిట్స్ అనేవి కంప్యూటర్ యొక్క ఫంక్షనల్ యూనిట్స్. దిస్ ఈస్ ద మదర్ బోర్డ్ విత్ మెమరీ పోర్ట్స్ లైక్ ర్యామ్, ప్రాసెసర్, ఎక్స్పాన్షన్ స్లాట్ అండ్ రోమ్. CPU అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. స్టోరేజ్ డివైసెస్ లైక్ SSD, HDDతో కంపేర్ చేస్తే CPU అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఈ స్పీడ్ డిఫరెన్స్ని తగ్గించడానికి మధ్యలో ర్యామ్ అనే ఫాస్ట్ మెమరీ వాడతాం. డేటా ఫస్ట్ ర్యామ్లోకి లోడ్ అవుతుంది, ఆ తర్వాత CPU అనేది ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ మెమరీ. మెమరీ అనేది 3 టైప్స్ కింద క్లాసిఫై అవుతుంది. ఫస్ట్ వన్ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, క్యాచీ మెమరీ. అగైన్ ప్రైమరీ మెమరీ అనేది 2 టైప్స్ కింద క్లాసిఫై అవుతుంది. ర్యామ్, రోమ్. ర్యామ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్. అండ్ రోమ్ is classified into 3 types, PROM, EPROM, EEPROM. And secondary devices are like hard disk, magnetic tape, CD, DVD, zip disk, etc. RAM, random access memory. It is a type of volatile memory that provides fast temporary storage for the data that is being actively processed by the computer. It allows reading and writing. It loses data when power is turned off. It is of 2 main types, static RAM, which is faster and more expensive, and dynamic RAM, which is slower but cheaper and more dense. ROM, read-only memories. ఇది ఒక నాన్ వాలటైల్ మెమరీ. ఒకవేళ మనం పవర్ ఆఫ్ చేసినా ఈ డేటా అనేది రిటైన్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు స్టోర్ ఫర్మ్వేర్ అండ్ బూట్ ప్రోగ్రామ్స్ ఆర్ అదర్ పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సిస్టమ్ స్టార్ట్అప్ అండ్ హార్డ్వేర్ కంట్రోల్. ఇట్ ఈస్ లిమిటెడ్ ఫర్ రైటింగ్ ఎక్సెప్ట్ ప్రోగ్రామబుల్ వర్షన్స్. క్యాచీ మెమరీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఒక హై స్పీడ్ మెమరీ. CPU అండ్ మెయిన్ మెమరీ మధ్యలో ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసే డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ CPU అండ్ స్లో మెయిన్ మెమరీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్యాచీ అనేది ఒక CPU లోపల ఉండే అల్ట్రా ఫాస్ట్ మెమరీ. వీటి లెవెల్స్ L1, L2, L3 ఉంటాయి. CPUకి రిపీటెడ్గా అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ మరియు డేటా క్యాచీలో సేవ్ అవుతుంది. సో CPU ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది. హౌ మెమరీ వర్క్స్. ర్యామ్ అనేది మిలియన్స్ ఆఫ్ మెమరీ సెల్స్తో తయారవుతుంది. సో ప్రతి సెల్ ఒక ట్రాన్సిస్టర్ ప్లస్ కెపాసిటర్తో తయారై ఉంటుంది. సో కెపాసిటర్ ఛార్జ్ ఉన్నప్పుడు 1 లేకపోతే 0 వస్తుంది. హౌ డేటా మూవ్స్ ఇన్సైడ్ కంప్యూటర్. డేటా అనేది CPU, మెమరీ కంట్రోలర్, ర్యామ్ మధ్య డేటా బస్ ద్వారా ప్రయాణిస్తుంది. దీన్ని స్టెప్ బై స్టెప్ చెప్పాలి అంటే ప్రోగ్రామ్ అనేది స్టోరేజ్లో ఉంటుంది. ఆ స్టోరేజ్లో CPU అనేది రిక్వెస్ట్ చేస్తుంది. డేటా ర్యామ్లోకి లోడ్ అవ్వాక CPU ర్యామ్ నుంచి రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. రిజల్ట్స్ అవసరమైనప్పుడు స్టోర్ చేసి సేవ్ చేస్తుంది. ర్యామ్ వర్సెస్ రోమ్, వీటి డిఫరెన్సెస్ చూద్దాం. RAM is a volatile memory, whereas ROM is non-volatile. RAM is more expensive than ROM, and data is modified and or erased, whereas in ROM it can be only read. RAM is a temporary storage, ROM is a permanent storage. Writing of the data is faster than the ROM, so ROM is slower. RAM can be accessed by the CPU directly, whereas data of the ROM needs to be transferred to the RAM to give access to the CPU to its data.
హౌ మచ్ ర్యామ్ ఈజ్ రిక్వైర్డ్? బేసిక్ యూజెస్కి 8 GB ఆఫ్ ర్యామ్ చాలు. ప్రోగ్రామింగ్ ఆర్ గేమింగ్కి 16 GB ఆఫ్ ర్యామ్ అవసరం పడుతుంది. వీడియో ఎడిటింగ్ ఆర్ మిషన్ లెర్నింగ్ మీద వేరే ప్రాజెక్ట్స్ మీద చేస్తే 32 GB ఆర్ లేదా ఎక్కువగా అవసరం పడుతుంది. కంప్యూటర్లో పర్ఫార్మెన్స్ మొత్తాన్ని డిసైడ్ చేసేది మెమరీ, ర్యామ్, రోమ్, క్యాచీ. ఇవి ఒక్కొక్కటి ఒక ప్రత్యేక పని ఉంటుంది. ర్యామ్ వల్ల ప్రోగ్రామ్ ఫాస్ట్గా రన్ అవుతుంది, లేకపోతే రోమ్ వల్ల సిస్టమ్ బూట్ అవుతుంది, అండ్ క్యాచీ వల్ల CPU ఇంకా వేగంగా పనిచేస్తుంది. ఇవి అన్నీ కలిసి CPUకి డేటా అందించడంలో, ప్రోగ్రామ్స్ రన్ చేయడంలో, సిస్టమ్ స్పీడ్ మెయింటైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సో ఫైనల్లీ వితౌట్ మెమరీ ఏ కంప్యూటర్ కెనాట్ బీ ఫంక్షన్డ్, ఆర్ with better memory a computer performs much faster. Thank you for watching. ఇంకా ఇలాంటి టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.